ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలాసార్లు విశ్వాసులుగా ఉన్నప్పటికీ కూడా, చాలాసార్లు దేవుని పట్టుకొని వాగ్దానాన్ని పట్టుకున్నప్పటికీ కూడా, చాలాసార్లు మన జీవితంలో దేవుని వాగ్దానాన్ని మనం అనుభవిస్తున్నప్పటికీ కూడా, కొన్నిసార్లు మనుషుల ఇన్ఫ్లుయెన్స్, మనుషుల మాటలు మన విశ్వాసాన్ని ఏం చేస్తాయి? తక్కువ చేస్తాయి, మనను అపనమ్మకస్తులుగా చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే లోకము వైపు చూస్తూ ఉంటాం. ఆ రోజు సారాయి విషయంలో కూడా, సారా విషయంలో కూడా ఇదే విషయం జరిగింది. అందరూ అంటున్నారు, అమ్మా నీకు డేట్ అయిపోయింది, వయసు అయిపోయింది, అసలు నీకు స్త్రీ ధర్మం ఆగిపోయిందమ్మా, ఇంకా నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదమ్మా, ఈ లోకములో ఎవ్వరికీ కూడా ఈ వయసులో పిల్లలు పుట్టలేదమ్మా, అయిపోయిందమ్మా, నీ బ్రతుకు అయిపోయింది, నీకు ఇక పిల్లలే లేరమ్మా. వాళ్ళిద్దరి జీవితంలో కూడా మూడో వ్యక్తి హాగరు ఎంటర్ అయింది. ఎందుకు తెలుసు? విశ్వాసం వచ్చింది సారాకి. ఏంటంటే, అరే నాకు ఇక కాదు, దేవుని వాగ్దానం ఉన్నా ఇది కాదు, దేవుని మాటలున్నా కాదు, దేవుడు దర్శించినా ఇది కాదు అనే అపనమ్మకము ఆమెకు వచ్చేసింది, అవిశ్వాసానికి ఆమెకు వచ్చేసింది. కాబట్టి హాగరును తీసుకొని వచ్చింది మధ్యలోకి. ప్రియమైన దేవుని బిడ్డ, మనిషి జీవితంలో కూడా మనము అవిశ్వాసంలో ఉంటే మన జీవితంలో అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ ఎక్కువైతాయి, అన్వాంటెడ్ కనెక్షన్స్ ఎక్కువవుతాయి, అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్స్ ఎక్కువైతాయి. ఎందుకు? అవిశ్వాసము ద్వారానే నీకు అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ అవుతాయి.